కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. శివ టాపిక్ వచ్చింది కాబట్టి గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని. అలా మీరు గొల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో వర్మ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి. అదా నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని. జనరల్గా ఏంటంటే ఒకటి దగ్గర పనిచేసి వాడిని మనం బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు అతను మనం చూస్తున్నప్పుడు మనం ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్. ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్. గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి? సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్, చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు. నేను షాక్, ఇదేంటి గిల్ట్ అంటే అవును యాక్చువల్గా ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాం మనం. నిజ జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టుకేసో ఇది చేస్తావా అన్నారు. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు అనుకున్నారా శివ నిజంగా? అంటే చాలామంది ఎవరు శివ సక్సెస్ని ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ డెఫినెట్గా. యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. న్యూ ఎక్విప్మెంట్ రావడం, కొత్త షాట్లు తీయడం. ఓకే. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 year నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు. నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు. నేను వెనక రోలో, ఆయన రాము గారు, నేను కొంచెం వెనక రోలో చీకట్లో నుంచి చూసి వెళ్ళిపోయా, కిందకు వచ్చా అన్నమాట. మధ్యలో సురేంద్ర అటు ఇటు తిరక్క డిస్టర్బెన్స్, రాజా గారు చూస్తున్నారని. ఓహో ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 డోర్ల మధ్యలో నుంచి చూస్తే సినిమా మొత్తం. డబుల్ పాజిటివ్ చూసినప్పుడు మీరు అద్భుతంగా ఉన్నాం. తర్వాత 1 year మీతో మాట్లాడలేదు అన్నారు కదా, అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద. చెప్పాను కదా ఆయన కూడా వచ్చి చూసేసాడని. నాకేమో ఇదేదో తీస్తున్నాడని ఫీలింగ్ నాకు. చేశారా మీరు మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ? తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతో. హిందీ శివ అనేది చేశా. బట్ ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం, అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యా. మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? అన్ని రకాలుగా ట్యూన్ అయ్యి యాజ్ అన్ ప్రేక్షకుడిగా ఆర్జీవి ఇస్ ద బెస్ట్ అండి నాకు. ప్రేక్షకుడు అంటే అంత గొప్ప క్యారెక్టర్లు ఏం చేసేలేదు నేను. బట్ మన ఇండియాలో మనం గర్వించదగ్గ డైరెక్టర్ మన తెలుగు నుంచి అంటే ఆర్జీవి. అలాగే రాజమౌళి గారు, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాసు, పూరి జగన్, అలాగే అందరూ, తేజ. అండ్ మీరు యంగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారంట చాలా వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేర్లపాక గాంధీ, ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇచ్చినా కూడా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మీరు అతన్ని తీసుకొని మళ్ళీ మీ సినిమా ఇప్పించినట్లు మీ పాత్ర చాలా ఉందని. సినిమా నేను ఇప్పించలేదు, అతను ఏం స్ట్రగుల్ అవ్వలేదు. అతను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత వేరే బ్యానర్లో సినిమా చేయాలి వేరే హీరోతో. అక్కడ తను రాసుకున్న కథకని వాళ్ళకి ఏదో సింక్ అవ్వట్లే. వాళ్ళేమో కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉండాలని ఆ హీరో అనుకుంటున్నాడు. అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ అవ్వాలని తన ఉద్దేశం. గాంధీ ఉద్దేశం ఏంటంటే హీరో ఉంటాడు, బట్ 4-5 క్యారెక్టర్లు ఉండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉండి ఆ స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది గాంధీది. ఎప్పుడు ఓన్లీ హీరోయిజం అలా ఇతని స్కూల్ అది. సో అక్కడ వాళ్ళకే సింక్ అవ్వాలి. ఆ టైంలో నాకు చెప్పాడు ఇలా ఇది పరిస్థితి అంటే, సరే వేరే హీరోతో ట్రై చేద్దాం అనుకుని నేను ఇంకో హీరోకి ఫోన్ చేసి కథ వినంటే వెంటనే విన్నాడు. అది నచ్చి అయిపోయి అంతే. అది స్ట్రగుల్ అయిపోయి సినిమా లేక కదండి. సో ఆ విధంగా ఆ హీరోని పరిచయం చేయడం ఒక ఫోన్ కాల్ తప్పింది నేను చేసిందే లేదు.
అది వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అయి ఉండొచ్చుగా. మీకు చిన్నదిగా కనిపించవచ్చు కానీ చిన్నప్పుడు అది రాసిపెట్టి ఉంటుందండి. అగైన్ నేను మధ్యలో చిన్న కర్తను అంతే. ఇది అలాగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ నాకేంటి మన చందు మొండెట్ ఫోన్ చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది రా అన్నారు. సో ఆ మాటతో నేను ఇక్కడికి వచ్చా. అలా గాంధీ కూడా అనేవాడు, మీ ఇంటర్వ్యూస్ ఆయన చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేయండి ఇది. ఓకే. సో వాళ్ళు ఏది ఫేవర్ చేసేస్తారు, నేను ఫేవర్ చేయడం కాదు, అది ఇట్ హ్యాపెన్స్ అంతే. అది అలాగా జరగాలని రాసిపెట్టి అది నా ద్వారా జరుగుద్ది, నేను జరగకపోతే ఇంకోటి ద్వారా జరుగుద్ది. అది జరగడం అనేది ఖాయం, అది వేరే వాళ్ళ ద్వారా జరగచ్చు అంతే. ఎనివే థ్యాంక్స్ అండి. ముందు చందు గారు అండ్ మెట్లపాక గాంధీ గారు మీ వల్ల బ్రహ్మగారు ఇప్పటివరకు నా ఇంటర్వ్యూ చూడలేదు, అయినా కూడా మీరు చెప్పడం వల్ల వచ్చింది. థ్యాంక్స్. అంటే గాంధీ గారు అని కాదండి, మీరు అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది, మీరు అప్కమింగ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా సపోర్టివ్గా ఉంటారన్న విషయం అయితే ఆ టాక్ ఉంది. వాస్తవంగా అదే నిజంగా దాన్ని అందులో కూడా నాకు సెల్ఫిష్ అదే అనబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే గివ్ అండ్ టేక్ ఇది అంటే ప్లాన్ చేయను కానీ ఈ ఫ్యూచర్ డైరెక్టర్స్ వాళ్ళే. అది సో వాళ్ళకి వాళ్ళు పాపం ఒక షార్ట్ ఎక్స్ట్రా చేయాలి, ఇలా టైం అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక డబ్బులు అయిపోయినాయి, ఒక రోజు ఎక్స్ట్రా డేట్ కావాలి మాకు ఇస్తామంటే చేస్తుంటాను. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళ పైకి వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఆ ఉద్దేశం పాపం కొందరు నిజంగా మంచి డైరెక్టర్లు బాగా రాసుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లేదు నేను ఇన్ని రోజులే మాట్లాడాను, 5 రోజుల తర్వాత నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఒక రోజు చెయ్యాలి అంటే దానికి నేను ఎక్స్ట్రా పేమెంట్ అడగడం తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళకి సోర్సెస్ ఉండవు, ఏదో చిన్న డైరెక్టర్ని చిన్న ప్రొడ్యూసర్ని మాట్లాడుకుని వస్తారు లో బడ్జెట్లో. సో మన మీద ఇష్టం మీద పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే ఓకే ఒక ఎక్స్ట్రా మేము చెయ్యం ఒక రోజు, కాదండి బ్రహ్మాజీ గారిని తెచ్చుకుంటాను, ఆయన డబ్బులు అడుగుతాడు, నేను అక్కడలో నేను ఫ్రీ చేసి పెడతాను ఒక రోజు అని చెప్తే అప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాను. అది అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ అంతేనా? ఆ ఉద్దేశం కాదండి, బట్ నేను కూడా ఒకప్పుడు వచ్చాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వంశీ హెల్ప్ చేశాడు కదా కృష్ణవంశీ, అలాగే నేను హెల్ప్ చేయాలి. ఇది నేను స్ట్రగుల్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వని మెంటాలిటీ కాకుండా నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకి ఆ బాధ మనం ఎందుకు అలా చేయాలి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అంత పెద్ద గౌరవం ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ క్షణమైన డైరెక్టర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. అంతేనా? అది చదువుకుని వచ్చి చాలామంది చదువుకున్నారు, సో దేనో ఆ టాలెంట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. ఊరినే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇచ్చారని వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే వాడుకున్న నాలెడ్జ్ బట్టి అప్పటికి ఇప్పుడు మారిందండి టోటల్.